అడిక్ట్ ఎవరైతే అయ్యారో వాళ్ళందరికీ కూడా నేను చెప్పాల్సింది కూడా ఓన్లీ తెలిసిన వాళ్ళకి ఎవరైతే వాటిని రోజు కన్జ్యూమ్ చేస్తున్నారో అటువంటి వాళ్ళకి ఈ చాక్లెట్స్ అమ్ముతున్నారని చెప్పేసి కూడా మాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చింది. కొత్త వారికి ఈ చాక్లెట్స్ ఇవ్వకుండా డైలీ కన్జ్యూమ్ చేసే వాళ్ళు ఎవరైతే ఇన్ఫర్మేషన్ బయటికి చెప్పకుండా ఉండేవాళ్ళు మాత్రమే వీళ్ళు చాక్లెట్స్ ఇవ్వడం జరుగుతుంది. ప్లస్ ఈ చాక్లెట్స్ కూడా మనం సీజ్ చేసినప్పుడు వాళ్ళు షాప్లో నార్మల్గా ఓపెన్గా బయట పెట్టకుండా వాళ్ళు లోపల నుంచి తెచ్చిచ్చడం కానీ లేకపోతే షాప్లో ఒక సీక్రెట్ ప్లేస్లో పెట్టివ్వడం కానీ మనము చూసినట్టు దీంతో తెలుస్తుంది. సో కాబట్టి ఇది ఎవరికి ఇటువంటి చాక్లెట్స్ ఎక్కడ నమ్ముతున్నా కూడా దయచేసి ఒక రెస్పాన్సిబుల్గా మీరు కూడా ఇన్ఫర్మేషన్ ఇవ్వాలని విజ్ఞప్తి చేస్తున్నాను. సో కంప్లీట్గా ఈ ఆపరేషన్ అంతా కూడా అండర్ సూపర్విజన్ ఆఫ్ ది అవినాష్ మోహన్జీ సార్, సిపి సైబరాబాద్ అండ్ SOT DCP Bashir and Action DCP Narayan Road, Action DCP Shamshabad Ramkumar and SOT Inspector Satyanarayana, ACP Shamshabad Ramchandra and Inspector Pattur Narasimharao and మిగతా సిబ్బంది అందరూ కూడా దీన్ని మొత్తం డిటెక్ట్ చేయడం జరిగింది అండ్ వీళ్ళందరినీ కూడా సక్సెస్ఫుల్గా ఇది సీజ్ చేయడం, అరెస్ట్ చేయడం. సో ఈ ముగ్గురిని మనం ఎక్కడైతే అరెస్ట్ చేసామో వీరేంద్ర బెహ్రా, సోమనాథ్ బెహ్రా అండ్ సూర్యమణి సాహు వీళ్ళ ముగ్గురిని ఇంకా ఎవరైతే దీంట్లో ఇన్వాల్వ్ అయ్యారో ట్రాన్స్పోర్టేషన్లో కానీ ప్రిపరేషన్లో అందరినీ కూడా మనం రిమాండ్ చేయడం. సో అందరు కూడా SOT అండ్ లోకల్ పోలీస్ చాలా మంచి వర్క్ చేయాలి. ఎగ్జాక్ట్గా నెంబర్ తెలియదు, బట్ ఇది స్టూడెంట్స్ అమ్ముతున్నారని చెప్పి మనకి ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఇన్ఫర్మేషన్ రాగానే ఇమీడియట్గా ఈ షాప్స్ ఇవన్నీ కూడా మనం రైడ్ చేయించాం. ఒకటే కాకుండా వేరే ప్లేసెస్లో కూడా అమ్ముతున్నట్టు మనకి ఇన్ఫర్మేషన్ వచ్చింది. సో తప్పకుండా వేరే ప్లేసెస్లో కూడా మనం రైడ్ చేయండి. రైట్ నౌ మనకు 3 షాపులు చేసినాం, మిగతా షాప్స్లో కూడా మనం చూస్తాం. పాన్ షాప్స్ అండ్ కొన్ని ప్లేసెస్లో కిరాణా షాప్స్లో కూడా అమ్ముతున్నట్టు మనకి ఇన్ఫర్మేషన్. స్పెసిఫిక్గా అది పాన్ షాప్, కిరాణా షాప్ అని కాకుండా జనరల్ స్టోర్స్ ఏవైతే ఉన్నాయో కిరాణా స్టోర్స్లో చాక్లెట్స్, బిస్కెట్స్ అనే దాంట్లో కూడా ప్లేస్లో చేసి ఇక్కడికి తీసుకొస్తున్నట్టు మాకు ఇన్ఫర్మేషన్ ఉంది. ఎవ్రీ 1 మంత్కో 2 మంత్కో వాటిని స్టాక్ తీసుకొచ్చి ఇక్కడ పెట్టి అమ్ముతున్నట్టు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇక్కడ వచ్చేప్పటికి చార్మినార్ ల్యాండ్ మార్క్ అటువంటిది ఏదో ఒక ఈ లోకల్ ఏదో ఒకటి పెట్టేసి అమ్మేదానికి వాళ్ళు అది చేసినట్టు అనిపిస్తుంది. బట్ వీల్ ఆల్సో వెరిఫై, అది కూడా యాంగిల్తో చూస్తాం. ఇది ఎందుకు పెట్టవలసి వచ్చింది కూడా దీంతో మనకి ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఫర్దర్ ఇది ఎక్కడెక్కడ అమ్ముతున్నారు అనేది ఇన్ఫర్మేషన్ కూడా మనకు వస్తుంది. ఈ కేసు ఫస్ట్ టైం వీళ్ళని మనం అరెస్ట్ చేయడం జరుగుతుంది. వీళ్ళపైన ప్రీవియస్ కేసు అయితే ఏం లేవు, బట్ ఇంకా ఎక్కడ వేరే చోట పోలీస్ స్టేషన్ ఉంటుంది అక్కడికి కూడా ఎక్కడ సప్లై వస్తుంది వాళ్ళతో కూడా మేము కొలాబరేట్ అయ్యి ఇన్ఫర్మేషన్ వాళ్ళతో కూడా టైఅప్ చేసుకొని ఇన్వెస్టిగేషన్ చేస్తాం.